బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణపై సిట్ చీఫ్ సజ్జనార్ స్పందించారు. ట్యాపింగ్ కేసులో ఆధారాలు, రికార్డులు ముందు ఉంచి విచారణ జరిపామని చెప్పారు. అలాగే సాక్షులను ప్రభావితం చేయొద్దని చెప్పమన్నారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని సజ్జనార్ తెలిపారు. కేటీఆర్ను ఒంటరిగానే ప్రశ్నించామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణపై సిట్ చీఫ్ సజ్జనార్ స్పందించారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. నవీన్, ఈ రోజు అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సుదీర్ఘంగా 7 గంటల పాటు సిట్ అధికారులు విచారించినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఆయన విచారణ అయితే ముగిసిన తర్వాత సిట్ చీఫ్ అధికారిగా ఉన్నటువంటి హైదరాబాద్ కమిషనర్, పోలీస్ కమిషనర్ సజ్జనార్ అయితే ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే ఇప్పటి వరకు కూడా మీడియాలో పలు రకాలుగా ఉదయం నుంచి కూడా కేటీఆర్ సిట్ విచారణకు హాజరైన దగ్గర నుంచి పూర్తి స్థాయిలో అంటే చాలా వరకు కూడా వివిధ రకాలైనటువంటి వార్తలు వచ్చాయి. ఆ వార్తలన్నిటితో కొంత ప్రజల్లో కొంత కన్ఫ్యూజన్ కి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ అన్నింటినీ కూడా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం అయితే సజ్జనార్ చేశారు అన్నట్లుగానే చెప్పాలి. ఇదే నేపథ్యంలో అంటే కేటీఆర్ ని ఒంటరిగానే విచారించాము అనేటువంటి అంశాన్ని అయితే ఆయన ప్రస్తావించారు. అట్ ద సేమ్ టైం అంటే ఏ విధమైనటువంటి గతంలో ఉన్నటువంటి వాంగ్మూలాలు, సాక్ష్యాధారాలు, సాక్షులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు, గతంలో ఇచ్చినటువంటి విచారణలో ఇచ్చినటువంటి వారి స్టేట్మెంట్ల ఆధారంగా వాటన్నిటినీ ముందుంచి ప్రశ్నలు అడగడం జరిగింది కేటీఆర్ ని అన్నట్లుగా కూడా సజ్జనార్ ఆ విధంగా కూడా స్పందించారు. ఇంకా ప్రత్యేకించి అంటే ఏ విధంగా కూడా బయటకు వెళ్లిపోయిన తర్వాత సాక్షులను ఏ విధంగా కూడా ప్రభావితం చేయొద్దు అని కేటీఆర్ కు సూచించినట్లుగా కూడా సజ్జనార్ తెలిపారు. ఇంకా ప్రత్యేకించి అంటే ఏ విధంగా మళ్ళీ మరొకసారి ఈ విచారణ అనివార్యం అయితే, అవసరమైతే మరొకసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది, సిట్ అధికారులకు సహకరించాలన్నట్టుగా కూడా సజ్జనార్ తెలిపారు. మొత్తంగా అయితే మాత్రం అంటే ఒక క్లారిటీని పొద్దునుంచి ఇప్పుడు సాయంత్రం వరకు కూడా వచ్చినటువంటి వార్తల్లో కొన్నిట్లో వాస్తవం ఉంటే కొన్నిట్లో అవాస్తవం ఉంది. కాబట్టి అసలు జరిగినటువంటి సిట్ విచారణ ఏ విధంగా జరిగింది, కేటీఆర్ ను సిట్ అధికారులు ఏ విధంగా విచారించారు అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ఒక స్పష్టంగా ఏం జరిగింది అనేటువంటి చెప్పేటువంటిది అయితే మాత్రం సిట్ అధికారిగా ఉన్నటువంటి సజ్జనార్ తెలిపేటువంటి ప్రయత్నం చేశారు అన్నట్లుగానే మనం చెప్పాలి. నవీన్, ఓకే, థ్యాంక్ యూ తేజ. ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు